హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సన్న కారపూస. స్వీట్ షాప్లో దొరికే ఈ సన్న కారపూసను కరకరలాడుతూ ఎంతో సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈ కారపూసను సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే జల్లించి తీసుకున్నానండి. 1 టీ స్పూన్ వాము పొడిని యాడ్ చేసుకోవాలి. వాముని పొడి చేయకుండా యాడ్ చేస్తే వాము కారపూసలో దిగదండి, అందుకు పొడి చేసి మాత్రమే యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కాస్త లూజ్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా పిండి ముద్దలా కలుపుకోకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మురుకుల గిద్దలో నుంచి సన్నటి రంధ్రాలున్న ప్లేటుని తీసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా సన్నటి రంధ్రాలు ఉండాలండి. ఇప్పుడు మురుకుల గిద్దకి ఆయిల్ని అప్లై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ముద్దను తీసుకొని మురుకుల గిద్దలోకి నిండుగా ఫిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కారపూసని ఒత్తుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కారపూసని ఒత్తుకున్న తర్వాత హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కారపూసని వేసుకుంటే ఆయిల్ అనేది పైకి పొంగి వస్తుందండి. కారపూస ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని కారపూసను డీప్ ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదేవిధంగా మిగతా పిండిని కూడా ఒత్తుకొని తీసుకోవాలి. మనం ఇక్కడ వాముని పొడి చేసుకున్నాం కాబట్టి వాము అనేది కారపూస గిద్దకి అడ్డుపడుకోకుండా ఉంటుంది. చూడండి కారపూస ఎంత చక్కగా వస్తున్నాయో. రౌండ్గా అచ్చం స్వీట్ షాప్లో కొన్న టేస్టే వస్తుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి కరకరలాడుతూ ఎలా వచ్చాయో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.